అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కానీ ఆ రాజుగాడికి తరుణ్కి సాక్ష్యం చెప్తే ఏం జరుగుతుందో నేను ముందే రుచి చూపించడంతో వాడు భయంతో వణికిపోతూ తరుణ్కి మోహం మీదే సారీ చెప్పి పంపించేశాడు. యూఆర్ గ్రేట్ డాడీ. ఆ తరుణ్ గాడు మళ్ళీ యూనిఫామ్ వేసుకోకూడదు, ఈ సమాజంలో తలెత్తుకోకూడదు. అదే నా టార్గెట్. ఖచ్చితంగా అమ్మా. ఇక వాడి కెరీర్ క్లోజ్ అయిపోయినట్టే. వాడికి జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే తప్ప మళ్ళీ డ్యూటీలో చేరలేడు. ఇది పక్కన పెడితే నీకింకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి డాడీ అది? ఈ మధ్య మీ ఆయన సంజయ్ హైదరాబాద్ శివార్లో ఉన్న 100 ఎకరాల ల్యాండ్ విషయంలో బాంబే వెళ్ళాడు. ఆ ఓనర్తో మాట్లాడి అతన్ని కన్విన్స్ చేసి తన ప్రపోజల్కి ఒప్పుకునేలా చేశాడు. వాట్? 100 ఎకరాల? ఆ విషయం మనకు తెలియకుండా ఎలా దాచాడు డాడీ? వాడు మనకి తెలియకుండా ఏం చేయలేడు మేఘన. వాడు ఎంత తెలివిగా దాచినా వాడు వెళ్లిన ఫ్లైట్ టికెట్ దగ్గర నుంచి పెట్టిన సంతకం దాకా ప్రతిదీ నా దగ్గర రిపోర్ట్ ఉంది. బట్ డాడీ, సంజయ్ ఆ భూమిని తన తండ్రి తేజ పేరు మీద కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరి పేరు మీద అయినా కానీ రిజిస్టర్ చేయిస్తాడేమోనని నా భయం. అందుకే కదా నేను రంగంలోకి దిగింది. ఆ భూమి తేజ దగ్గరకు వెళ్లకుండా ఆపడమే నా టార్గెట్. ఆల్రెడీ ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాను. అవునా? ఏం చేశారు డాడీ? ఆ సంజయ్ని ఎలా ఆపారు? ఆ బాంబే ల్యాండ్ ఓనర్కి ఫోన్ చేశాను. నువ్వెవరితో డీల్ చేస్తున్నావో వాడు నా అల్లుడే, వాడొక క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాడు, ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. అలాంటి వాడితో డీల్ చేసుకుంటే రేపు నీ ల్యాండ్ కూడా చిక్కుల్లో పడుతుందని భయపెట్టాను. సూపర్ డాడీ. అంటే ఇప్పుడు ఆ హోల్డర్ సంజయ్కి ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోడన్నమాట. ఒప్పుకోవడం కాదమ్మా, సంజయ్ని చూస్తేనే అసహించుకునేలా చేశాను. నేను కాబోయే సీఎంని, నీ ల్యాండ్కి నేను గ్యారంటీ ఇస్తాను, వాడిని వదిలేయని చెప్పగానే వాడు దారికొచ్చాడు. ఆ 100 ఎకరాల డీల్ ఇప్పుడు సంజయ్ చేతుల్లోంచి జారిపోయి మన దగ్గరకు వస్తోంది. ఈ దెబ్బకు సంజయ్ షాక్ అవ్వాలి, వాడి తండ్రి ముందు తల దించుకోవాలి. ఐఎమ్ సో హ్యాపీ డాడ్. తరుణ్ ఉద్యోగం పోయింది, సంజయ్ డీల్ పోయింది, కిరణ్ సంగీతానికి దూరం అయ్యాడు, ఉషా భర్తకి దూరమైంది. ఇక బొమ్మరిల్లు మీద నా జెండా ఎగిరినట్టే. వాట్? నేను బెయిల్ మీద ఉన్న విషయం మీకెందుకు? అది నా పర్సనల్ ఇష్యూ. నేను నేరస్తుడని కోర్టు ఇంకా నిర్ణయించలేదు. అప్పుడే నన్ను జడ్జ్ చేయడానికి మీరెవరు? అసలు ఇదంతా మీకెవరు చెప్పారు? అరే సార్, నేను చెప్పేది ఒకసారి సార్ ప్లీజ్. హలో, ఏమైంది సంజయ్? ఎవరితో అంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? ముంబైలో నేనెంతో కష్టపడి సెటిల్ చేసిన ఆ 100 ఎకరాల ల్యాండ్ డీల్ని శంకర్ మనకి రాకుండా నాశనం చేశాడు. అల్లుణ్ణని కూడా చూడకుండా నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాడు. ప్రాజెక్ట్ పోతే పోయింది సంజయ్, దానికి ఇంతలా బాధపడ్డం దేనికి? నా బాధ ప్రాజెక్ట్ గురించి కాదు నాన్న, నేను చేసిన తప్పుల గురించి. అవునా, భార్య నమ్మి నేను ఒకప్పుడు చేసిన తప్పులు ఇప్పటికీ నన్ను వదలకుండా వెంటాడుతున్నాయి. ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాల్సిన నేను మిమ్మల్ని అమ్మని మోసం చేసి అందలం ఎక్కాలని చూశాను. లేని గొప్పతనం కోసం అబద్ధాలాడాను. ఇప్పుడు నేను బెయిల్ మీద ఉన్న నేరస్తుండని లోకం నన్ను వేలెత్తి చూపిస్తోంది.
మూలంగా మీరంతా తలదించుకోవాల్సి వస్తుంది. నాకీ శిక్ష కావాలి నాన్న. నేను ఈ ఇంటికి మీ పేరుకి కళంకాన్ని. సంజయ్, తప్పు చేయటం మానవ సహజం. అలానే చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవటం మంచి మనిషి లక్షణం. నువ్వు ఆస్తులు కోల్పోయావు కానీ నీ కుటుంబాన్ని కోల్పోలేదురా. నువ్వు అబద్ధాలు ఆడావు కానీ మమ్మల్ని మోసం చేయలేదురా. అవును సంజయ్, తల్లిదండ్రులుగా మేము నిన్నెప్పుడో క్షమించాం. గతంలో నువ్వు చేసిన తప్పుల కన్నా ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ ఆవేదనే మాకెక్కువ బాధ కలిగిస్తోందిరా. మాకు బిజినెస్ కన్నా నువ్వే ముఖ్యంరా. అవునన్నయ్య, శంకర్ చేస్తున్న కుట్రలకి నువ్వు బలవద్దు. వాణ్ణి నిన్ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు. నువ్విలా డీలా పడిపోతే గెలుపు వాడిదే అవుతుంది. చూడు సంజయ్, సముద్రపు అలలు వెనక్కు తగ్గుతున్నాయి అంటే అర్థం అవి ఓడిపోయాయని కాదు, మరింత వేగంతో ముందుకు ఉరకటానికి సిద్ధమవుతున్నాయని. నీ విషయంలోనూ అంతే. నువ్వు ఎలాగలా బ్రతకాల్సిన వాడివి కాదు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా ఇంటిని నడిపించాల్సిన వాడివి. 100 మందికి అన్నం పెట్టే పని కల్పించే స్థాయిలో ఉన్నవాడివి. ఆ శంకరగాడు నీ భూమిని లాక్కోవచ్చు, కానీ నీలోని ప్రతిభని, నీ వెనుకున్న ఈ కుటుంబాన్ని లాక్కోలేడురా. కానీ నాన్న, మిమ్మల్ని మోసం చేసిన నా గతం నన్ను వెంటాడుతుంది. గతం అనేది ఒక గుణపాఠం సంజయ్. అలా అని అది నీ జీవితాంతం నిన్ను వెంటాడి ఉరితాడు కాకూడదు. ఈ బెయిల్లు, ఈ కేసులు అన్నీ తాత్కాలికం. నీ నిజాయితీయే శాశ్వతం. ఆ శంకర్కి నీ మాటలతో సమాధానం చెప్పకు, నీ ఎదుగుదలతో సమాధానం చెప్పు. సూర్యుడు అస్తమిస్తున్నాడంటే అర్థం రేపు మళ్లీ ఉదయించటానికి సిద్ధమవుతున్నాడు అని. అలానే నువ్వు మళ్లీ యుద్ధం చేయాలి. ఆ శంకర్ నీ ఓటమిని చూడాలి అనుకుంటున్నాడు, కానీ నువ్వు వాడికి నీ గెలుపును చూపించాలి. నాలో ధైర్యాన్ని నింపే మాటలు మీరెన్ని చెప్పినా నా తలరాత మారదు. నా పైన పడిన మచ్చ తొలగిపోదు. నేనొక చేతకాని వాణ్ణి నాన్న, నన్ను క్షమించండి. రే సంజయ్, సంజయ్, ఏ పాపాలు చేశావని మనకి శాపాలు తగిలాయి? పోయిన జన్మలో ఎవరికి అన్యాయం చేశావని మన బిడ్డలిలా నలిగిపోతూ నరకం చూస్తున్నారు. చిన్నవాడి గొంతులో సంగీతం ఉంది అనుకున్నాను, కానీ వాడి జీవితాన్ని అపశృతి చేసుకున్నాడు.
పల్లవి మెళ్ళో తాళి కట్టాలని చూసి ప్రాణం లాంటి ఉషని దూరం చేసుకున్నాడు. వాడి దాంపత్యం ఇప్పుడు ఒక పగిలిన అద్దంలా మారింది. ఎప్పుడే ముక్కగుచ్చుకుంటుందో తెలియట్లేదు. డ్యూటీని దేవుళ్లా భావించి చట్టాన్ని బాధ్యతగా తీసుకునే తరుణ్ జాబ్ నుండి సస్పెండ్ అయ్యాడు. వాణ్ణి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఇక సంజయ్ ఆ 100 ఎకరాల ల్యాండ్ డీల్తో మళ్లీ తలెత్తుకుంటాడు అనుకుంటే ఆ శంకర్ దాన్ని కూడా మళ్లీ పాతాళానికి తొక్కేశాడు. నా బిడ్డ బెయిల్ మీద ఉన్న నేరస్తుళ్లా లోకం వైపు చూడలెక్క కృంగిపోతున్నాడు. అసలు ఆ విధి రాత రాసిన ఆ భగవంతుడికి నా బిడ్డల మీద ఎందుకింత పగ? మన బిడ్డలు భరిస్తున్న ఈ బాధ విధిరాత శాపం వల్ల వచ్చింది కాదు కిరణ్. వాళ్ళ ఎదుగుదల చూసి ఓర్చుకోలేని కొంతమంది వల్ల వచ్చింది. ఎందుకండి పగ? వాళ్ళేం పాపం చేశారు? నా కడుపును పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా? సంజయ్ ఆస్తి పోయింది, తరుణ్ అధికారం పోయింది, కిరణ్కి మనశ్శాంతి పోయింది. ఇంకా జీవితాన్ని సరిగ్గా చూడని వాళ్ళ మీద ఎందుకింత పగ? పొరపాటు పడుతున్నావు కిరణ్. ఈ కష్టాలే వాళ్ళని నిజమైన మనుషులుగా మారుస్తాయి. సంపద పోతే కష్టం పెరుగుతుంది, అధికారం పోతే కసి పెరుగుతుంది, బంధం దూరం అయితే అనుబంధాల విలువ తెలుస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే కిరణ్, వీళ్ళందరికీ ఇదొక పరీక్షా సమయం. అది కాదండి. 3 కొడుకులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన సమస్యతో సతమతమవుతున్నారు. వాళ్ళకి తట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు శత్రువులు. అధైర్యపడకు కిరణ్. గాలివాటుకు ఎగిరిపోయే ఎండుటాకులు కాదు నా కొడుకులు. గాలివాన్ను సైతం ఎదిరించి నిలబడే మహావృక్షాలు. నువ్వు బాధపడకు. నా బిడ్డల వెనక నేనున్నాను. పడిపోయిన చోట నుంచే మళ్లీ వాళ్ళని నేను గెలిపించి చూపిస్తాను. చుట్టూ అంతా చీకటి కనిపిస్తూ ఉంటే మీకు ఆ నమ్మకం ఎలా వస్తుందండి? చీకటిగా ఉంటేనే కదా కిరణ్ నక్షత్రాల వెలుగు కనిపించేది. అన్నీ కోల్పోని సంజయ్ మళ్లీ నిలబడగలడని, అనుకున్నది సాధించగలడని నా నమ్మకం. సస్పెండ్ అయిన తరుణ్ అవినీతి వ్యవస్థ కంటే నీతి గొప్పదని నిరూపించగలడని, మళ్లీ తన జాబ్ సంపాదించగలడని నా నమ్మకం. నువ్వు ఏడిస్తే వాళ్ళు బలహీనపడిపోతారు. నువ్వు ధైర్యంగా ఉంటే వాళ్ళు సింహాలవుతారు. రేపు ఉదయం మన ఇంట్లో కన్నీళ్లు ఉండకూడదు. కేవలం కర్తవ్యం మాత్రమే ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రాత్రి ఎంత చీకటిగా ఉంటే రేపటి సూర్యోదయం అంత వెలుగుతూ ఉంటుంది. నన్ను నమ్ము. ఏంటి నాన్నా ఉదయాన్నే అందర్నీ పిలిపించారు? ఏమైనా స్పెషలా? అవునమ్మా, ఈరోజు మన ఉషా రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ కంపెనీకి ఎండీగా కొత్త వ్యక్తిని అపాయింట్ చేస్తున్నాను. అందుకే అందర్నీ పిలిపించాను.
అవునా? ఎవరు మావయ్య? మన కంపెనీకి కాబోయే కొత్త ఎండి? చెప్తానమ్మా. ఈ సంస్థని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తికే ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఉషా, మన కంపెనీ కొత్త ఎండి పేరు నువ్వే అనౌన్స్ చేయమ్మా. నా పేరు మీద మావయ్య అత్తయ్య గారు ప్రారంభించిన ఈ కంపెనీకి ఈ రోజు నుంచి కొత్తగా ఎండి స్థానంలో కూర్చుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, సంజయ్ బాబు గారు. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే, బాధ్యతగా సంజయ్, తీసుకోరా. తీసుకోరా. ఎందరో చెప్పిన తీసుకో అన్నయ్య. కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న ఓపెన్ చేయరా. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. వెక్కిరింతలు లెక్క చేయకు, వెక్కిరింతలు లెక్క చేయకు. పళ్ళున్న చెట్టుకు అలవాటేగా, కలత చందకు చందమామకే ఏటేట చవితికి నిందలేగా. ఓటమన్నది గురువు కదరా, ఓర్పుతో నువ్వు గెలవవా. రేపుకే దిక్సూచి నిన్న ఏంటి నాన్న ఇది? మీరు అమ్మ ఉండగా నేను ఎండి చైర్లో కూర్చోవడం ఏంటి? సంజయ్, మీ అమ్మా నేను పెద్దవాళ్ళుగా పక్క నుండి సలహాలు ఇవ్వగలం కానీ ఇకపై ఈ కంపెనీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత నీదే. నువ్వే ఇకపై ఈ కంపెనీకి సారథ్యం వహిస్తూ ఈ కంపెనీని గెలుపు తీరాల వైపు పరుగులు పెట్టించాలి. నీ గెలుపు ఎలా ఉండాలంటే, నిన్ను అవమానించిన వాళ్ళు సిగ్గుపడేలా ఉండాలి, నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు బాధపడేలా ఉండాలి. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నీ ముందు తల దించుకునేలా చేయాలి.
అవును సంజయ్, నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు మా పెద్ద కొడుకువి మాత్రమే కాదురా, రేపటి తరానికి పెద్ద దిక్కువి. ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే. అది కాదమ్మా, కుటుంబానికి అంత అన్యాయం చేసిన నాకు ఈ స్థానం ఇవ్వడం న్యాయంగా లేదు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు సంజయ్. నువ్వు కావాలని ఏ తప్పు చేయలేదు, ఎవరినీ మోసం చేయలేదు. నిన్ను మాయ చేసి నీతో అలా చేయించారు. అయినా జీవితంలో ఒక్కసారి దెబ్బతిన్నవాడే మళ్ళీ అలాంటి దెబ్బ తగలకూడదని జీవితాంతం అలర్ట్గా ఉంటాడు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లటమే జీవితం. అవునన్నయ్య, ఈ పొజిషన్కి నువ్వే కరెక్ట్. దీన్ని సక్సెస్ చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు నీకున్నాయి. నువ్వు ముందుండి ఈ కంపెనీని నడిపించు. ఈ కుటుంబం మొత్తం నీ వెనుకుండి సపోర్ట్ చేస్తుంది. నాన్నా, నా 16 రోజుల పండుగలో కిరణ్ అన్నయ్య కూడా నా పక్కనే ఉండాలి. నువ్వు మీ అన్నయ్యని సంతోషంగా పిలుచుకో. అసలు కిరణ్ కూడా ఈ ఫంక్షన్కి వస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. నువ్వు ఒప్పిస్తే వస్తాడు తరుణ్, ప్లీజ్. ఆ ఒక్కరోజు మీరిద్దరూ ఒకప్పట్లా కలిసిమెలిసి ఉంటే నాకు ఆనందం.